హాయ్ హలో నేను మీ వీరేష్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇండస్ట్రీ న్యూస్. నా వీడియో చూస్తున్న మీకు థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఏం ఖర్చు అవ్వదు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కబోతున్న చిత్రం దేవర. డైరెక్టర్ కొరటాల శివ 2 భాగాలుగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బడ్జెట్ 400 కోట్లు టచ్ అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. మొదటి భాగాన్ని అక్టోబర్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో దేవర మూవీ స్టోరీ గురించి మైండ్ బ్లోయింగ్ విషయాలు లీక్ అయ్యాయి. సినిమా లాంచ్ ఈవెంట్లోనే డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రం సముద్రం బ్యాక్ డ్రాప్లో ఉంటుందని ఊపందించారు. గుర్తింపునకు నోచుకోని ఓ కోస్టల్ ప్రాంతంలో జరిగే కథ ఇది. అక్కడ మనుషుల కంటే భయం భక్తి లేని మృగాల లాంటి వారు ఉంటారు. వారిని భయపెట్టేది ఒక్కడే, అదే దేవర అంటూ కొరటాల శివ కథ గురించి హింట్ ఇచ్చారు. కానీ ఇక్కడ బ్యాక్ డ్రాప్ స్టోరీ మొత్తం లీక్ అయింది. సముద్ర తీరంలో అంతగా గుర్తింపు లేని 10 గ్రామాలకు రక్షకుడిగా దేవర ఈ చిత్రంలో ఉంటాడట. ఆ 10 గ్రామాలు ఉన్న చోట అంతులేని విలువైన నిధి ఉంటుందట. ఆ నిధి కోసం గ్రామాలపై బీభత్సం సృష్టించేందుకు మాస్కులు ధరించి మృగాల లాంటి దొంగలు పొంచి ఉన్నారు. ఆ దొంగల ముఠ 10,000 మంది ఉంటారు. వారి వద్ద మారణాయుధాలుంటాయి. తాము అనుకున్న పని చేసేందుకు వారు ఎంత దారుణానికైనా సిద్ధమవుతారు. కానీ దేవర ఒక్కడు ఆ 10 గ్రామాలకు అండగా ఉంటాడు. దేవర ఆ దొంగల నుంచి గ్రామాలను రక్షించేందుకు సముద్ర తీరంలో అల్లకల్లలో సృష్టిస్తాడట. ఎన్టీఆర్ పరాక్రమం ఫ్యాన్ సీట్లలో నుంచి లేచి గంతులేసేలా ఉండబోతుందని తెలుస్తుంది. ఎన్టీఆర్ పోరాట సన్నివేశాలు మాత్రమే కాదు, గ్రామాలని నిధిని రక్షించడానికి వేసే ఎత్తుగడలు కూడా చాలా ఆసక్తిగా ఉండబోతున్నాయని అంటున్నారు. ఈ చిత్రం 2 భాగాలుగా తెరకెక్కుతుండటం, ఎన్టీఆర్ 2 గెటప్ల్లో నటిస్తుండటంతో తారక్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికి ఇదే న్యూస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలుగు ఇండస్ట్రీ న్యూస్. జై తెలుగు ఇండస్ట్రీ, జై ఎన్టీఆర్.